అల్వాల్ మున్సిపల్ కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి హాజరై జెండా ఎగురవేసి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మున్సిపల్ డిప్యూటీ కమిషనర్కు అల్వాల్ సర్కిల్లో ఉన్న సమస్యలను వివరించి పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ భోగేశ్వర్లు, స్థానిక కార్పొరేటర్లు శాంతి శ్రీనివాస్ రెడ్డి, సబితా అనిల్ కిషోర్ గౌడ్, బీఆర్ఎస్ నాయకులు డోలి రమేష్, అనిల్ కిషోర్ గౌడ్, లడ్డు, శ్రీధర్ గౌడ్, సయ్యద్ మోసిన్, ఢిల్లీ పరమేష్, పవన్, శరణ్గిరి, సాజిద్, లక్ష్మణ్ యాదవ్, ప్రభాకర్, అరవింద్ మరియు పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చంద్రశేఖర్ ఆజాద్ కి జై, జై బోలో బాబా సాహెబ్ అంబేద్కర్ కి జై, జై బోలో బాబా సాహెబ్ అంబేద్కర్ కి జై. నమస్కారం బోలో గణతంత్ర భారత్ కి జై. लड़ने के राय दूर दूर अच्छा दिखते लड़ने से पंजाब सिंध गुजरात मराठा तमिल उत्तर बंगा विंध्य हिमाचल यमुना गंगा उत्सल जगति तरंगा सब शुभ नामे जाए तब शुभ आशीष माहे गाए सब जय गाता जन जन मंगल दायक जय है भारत भाग्य विधाता जय है जय है जय है 22 సెప్టెంబర్లోనే ఎప్పుడో ఒక రైల్వే బోర్డు ఒక నిర్ణయం తీసుకుంది. అయితే స్టేట్ గవర్నమెంట్ అన్న పెట్టండి, లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ అంటే రైల్వేస్ అన్న పెట్టుకోండి. ఎందుకంటే వాళ్ళకి కూడా సమస్యలు ఉన్నాయి, ఈ సిగ్నలింగ్ వ్యవస్థ ఇబ్బందులు ఇవన్నీ కూడా. సో వాళ్ళు ఏంటంటే 100% కంప్లైంట్స్ ఉన్నాయి, ఏది హెచ్ఎండబ్ల్యూఎస్ వాళ్ళది ప్లస్ అండర్ గ్రౌండ్ కేబుల్స్ కూడా బాగున్నాయి. అక్కడ ఆ సమస్య ఉంది. కొంచెం ఒక్కసారి మనం సమన్వయ మీటింగ్ పెట్టుకుంటే అదొకటి, వెంకటాపురంలో కూడా ఒకటి, ఉదయనగర్లో అది కూడా ఈజీగా అయ్యే ఇవి ఉన్నాయి. ఈ రెండు మిగతా దగ్గర ప్రాపర్టీస్ చాలా పోతున్నాయి. ఇక చూద్దాం, అది కొంచెం లేటెస్ట్ స్టేజ్. ఈ రెండు అయితే మీరు ఒక్క సమన్వయ కమిటీ మీటింగ్ పెడితే మనకు స్పీడప్ అవుతుంది అన్న. వాళ్ళు ఏంటంటే మనం ఎన్ఓసీలు ఇవ్వాలి. బట్ ఇక అదేంటంటే ఆ జామర్లు పెట్టడము ఆడ రోజు ఒక పెద్ద న్యూసెన్స్ అవుతుంది.